తెలుగునాట కుటుంబ రాజకీయాలు ఎక్కువగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ఆయన సోదరి షర్మిల విభేదిస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో అన్న ఓటమికి కంకణం కట్టుకుని విజయం సాధించారు షర్మిల. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ను సోదరి కవిత విభేదిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఏపీలో ఇప్పుడు మరో అన్నా చెల్లెళ్ల రాజకీయం విభేదించుకోవడం నడుస్తోంది. వారే సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి, కుమార్తె క్రాంతి. ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. తండ్రిని కలవకుండా సోదరుడు అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు క్రాంతి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తన తండ్రిని కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె రాసిన లేఖ వైరల్ గా మారింది. జనసేన అధినేత పవన్ విషయంలో ముద్రగడ ఎన్నికలకు ముందు సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. అలా చేయని క్రమంలో తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచేసరికి తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవలసి వచ్చింది. అయితే తన తండ్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు కుమార్తె క్రాంతి. గత ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరేందుకు సిద్ధపడ్డారు. పవన్ వద్దని వారించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె జనసేనలో చేరారు. అప్పటి నుంచే కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు క్రాంతి ఇటీవల ప్రయత్నం చేశారు. కానీ ఆమెను కలవకుండా కుమారుడు గిరి అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రచారం. ఈ నేపథ్యంలోని ముద్రగడ కుమార్తె క్రాంతి ఒక లేఖ సోషల్ మీడియాలో రాశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆయనను చూసేందుకు సైతం తనకు అనుమతించలేదని, తన సోదరుడు గిరితో పాటు ఆయన భార్య తరపు బంధువులు ముద్రగడ పద్మనాభంను బంధించారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇది ముద్రగడ కుటుంబంలో ఉన్న విభేదాలు బయటపెట్టింది. ముద్రగడ అంటే రాజకీయ నేత కాదు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతగా గుర్తింపు పొందారు. అటువంటి నేత కుటుంబంలో ఇద్దరు పిల్లలు విడిపోయి విభేదించుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కాపు ప్రతినిధులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల తుని రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభంపై కోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఆ మరుసటి రోజునే ఆ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేసింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దహనమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. వైసీపీ హయాంలో విజయవాడ రైల్వే కోర్టు ఆ కేసును కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. ఇప్పుడు ఆ కేసు కొట్టివేతను సవాల్ చేస్తూ అప్పీలుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మరుసటి రోజే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే తాజాగా ముద్రగడకు తీవ్ర అనారోగ్యం అంటూ కుమార్తె బయటపెట్టడంతో ప్రభుత్వం సైతం అందుకే వెనక్కి తగ్గి ఉంటుందన్న అనుమానాలున్నాయి.